రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని ఇరుక్కున్నారు. ఆయన్ను ఎఫ్ఐఆర్లో A6 గా చేర్చారు. పేర్ని నాని ఆదేశాల మేరకే లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు నమోదైన నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యుల గోదాములో రేషన్ బియ్యం మాయం కేసు అంతులేని కథలా కొనసాగుతోంది. గోదాము పేర్ని నాని సతీమణి జయసుధ పేరుతో ఉండటంతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమెపై ముందస్తు బెయిల్ కూడా వచ్చింది. ఈ కేసులో గోదాము మేనేజర్ మానస తేజతో పాటు సివిల్ సప్లైస్ ఉద్యోగి కోటిరెడ్డి మరో ఇద్దరిని అరెస్టు చేశారు. దీంతో వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పేర్ని నానిని ఈ కేసులో నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఆయన ఆదేశాల మేరకే గోదాములో కార్యకలాపాలు చేపట్టేవారమని అంతా ఆయనకు తెలుసని వారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా పేర్ని నానిని రేషన్ బియ్యం మాయం కేసులో A6 గా చేర్చారు. అంతకుముందు పేర్ని నానికి పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ లోపు ఆయన తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమై దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. అంతేకాదు తన సతీమణికి రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం తన సతీమణి పేరిట గోదాము ఉండటం వల్లనే ఆమెపై కేసు నమోదు చేశారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈలోపు పేర్ని నాని ఆదేశాల మేరకే అంతా చేశామని అరెస్టు చేసిన నిందితులు చెప్పారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇక ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉండటంతో పేర్ని నాని ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను అనుమతించిన హైకోర్టు దానిపై విచారణ జరిపింది. ఈ కేసు ఇప్పుడే విచారణకు రావడంతో ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకునేందుకు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వం తరపున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ హైకోర్టును కోరారు. ఈలోపు పేర్ని నాని తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ గత రాత్రి ఆయన ఇంటికి 70 మంది పోలీసులు వచ్చారని కోర్టుకు చెప్పారు. నానికి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ ఆయన రాజకీయ కక్షతోనే ఈ కేసులో ఇరికించారని వివరించారు. గోదాము కూడా ఆయన సతీమణి పేరిట ఉందని తెలిపారు. మొత్తానికి ఈ కేసును సోమవారానికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు అప్పటి వరకు పేర్ని నానిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అయితే నానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించవద్దని పీపీ కోరినప్పటికీ హైకోర్టు మాత్రం కేసు విచారణ సోమవారానికి వాయిదా వేస్తున్నామని, అప్పటి వరకు తమ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది.